హాయ్ అండి, ఈరోజు మా మినీ గార్డెన్లోని కూరగాయలు కొడదాం రండి. చూద్దాం ఏమేమి ఉన్నాయో ఫస్ట్. చిన్నది పూత మన చిన్నది మొగ్గ ఇది పూత. పచ్చి ఒకటి చూపిట లావుది కొయ్యట్లే దాన్ని పైన చిన్నది పెద్దకాయ ఇతనానికా చెట్టే కట్ చేసి వాటికి ఆ వంకాయ కోసేసి దాన్ని అంతా యాడ్ చేస్తా. చెట్టు పోయి పట్టుకు బయట పడేది. కొయ్యమంటే అది కూడా కోసేస్తా. ఇతనానికి పుణ్యించుకోవచ్చా? కొయ్యి అది ఇతనానికి కాదు, కూరకే. ఇంట్లో ఏడు ఉండేవి కదా అవైతే ఇచ్చాను. ఆ వంకాయ చూపి ఒకసారి. కట్ చేస్తాను. చూసారు కదా మా మినీ గార్డెన్లోని టమోటాలు, వంకాయలు, పచ్చిమిర్చి అయితే ఇప్పుడు కోస్తున్నాము. ఆల్రెడీ అవి రెండు కోస్తాం కదా. టమోటాలు యాక్చువల్లీ ఎండకు కదా, కడప డిస్టిక్లో మనకు తెలిసిందే ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి. సో చెట్లు డైలీ వాటర్ పడుతున్నా కానీ చూసారు కదా ఎట్లా వాడిపోయాయో. సో ఆల్మోస్ట్ ఇది ఓన్లీ ఒక చెట్టుకే. నేను అర్లియర్ వీడియోస్ కూడా చేశాను, అందులో బాగా పెద్ద కాయలు వచ్చాయి. ఇప్పుడు కాపు రాను రాను తగ్గుతుంది కదా, సో కాయలు వచ్చేసి చిన్నవి వచ్చాయి. ఈవెన్ ఒక్క చెట్టుకైనా కానీ ఎంత బాగా కాసాయి చూడండి కాయలు. దాని పక్కన ఇంకో చెట్టు ఉంది, అది ఇప్పుడిప్పుడే వస్తుంది. ఈ టమాటాలు వచ్చేసి కింద నేలపైన నాటినవి. ముందు మనం కోసం చూసారు కదా, అవి టబ్లో పెట్టామండి, ఎంట్రన్స్లో పెట్టినవి. బాగా వచ్చాయి. ఇదైతే ఫస్ట్ కాపు, ఈ టమాటా చెట్లవి ఫస్ట్ కాపు కాబట్టి కింద కొంచెం ఇసుక ఉండడం వల్ల కొంచెం తక్కువ వచ్చింది సైజ్ అనేది. ఇంకో వంకాయల చెట్లు ఉన్నాయి కింద. సో మా ఇంట్లో తోటకూర చూడండి అసలు ఎంత పెద్దగా కాసిందో మీకే కనిపిస్తుంది.
కంది చెట్లు అక్కడక్కడ. ఇది వచ్చేసి బెంగళూరు తోటకూర, నేను ఆల్రెడీ ఎర్లియర్ వీడియోలో చూపించాను. మందారం చెట్లు ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. తోటకూర మాత్రం చాలా పెద్ద సైజులో వచ్చింది. ఇవి ఇప్పుడు వేసిన నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుంది కదా తోటకూర, కనిపిస్తుంది ఆగండి. ఇది బెంగళూరు తోటకూర. ఇది కూడా ఇంకో చెట్టు. ఇది వచ్చేసి బాగా గుబురుగా వచ్చేస్తుంది. చింత చెట్టు, ఇది చిన్న చెట్టు కాసింది మా ఇంట్లో. దాన్ని కొంచెం హైట్, అప్పుడు స్టార్టింగ్ వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది చిన్న చెట్టు ఉండి, ఇప్పుడు కొంచెం హైట్ అయిపోయింది. ఇది బెంగళూరు తోటకూర. కలర్ కొంచెం మనం వేసే సతవాన్ని బట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. చూసారు కదా, డైలీ వాటర్ పడుతూనే ఉన్నాము. ఈ సమ్మర్ కాబట్టి ఫుల్ హీట్ ఇక్కడ కడపలో. ఇది వచ్చేసి గుమ్మడి చెట్టు అండి, రామగుమ్మడి. ఈ చెట్టు ఎందుకు మరి పిందెలు అయితే చాలా ఉన్నాయి కానీ రాలిపోతూ ఉన్నాయి. తెలిసిన వాళ్ళు ఎవరైనా సలహాలు కమెంట్ చేయండి. చూడండి తోటకూర, చెప్పాను కదా ఎంత పెద్దగా ఆకులు, ఎంత పెద్దగా కాసిందో తోటకూర అనేది. ఇది మనకు టమాటా అప్పారావు పంపించిన విత్తనాలలో ఉందండి, ఆ వీడియో కూడా ఉంది చూడండి. తులసి చెట్టు, మీకు పిందెలు కనిపిస్తాయి చూడండి అక్కడక్కడ, అదిగో అక్కడ ఒకటి ఉంది కనిపిస్తుంది. ఎందుకు మళ్ళీ పిందెలు అయితే రాలిపోతున్నాయి. చెట్టు మాత్రం చాలా బాగుంది. కానీ ఇది వచ్చేసి పత్తి చెట్టుకు 2 రకాల పూలు ఉన్నాయి. ఆల్రెడీ పత్తి కాయ కూడా కాసింది, అది కూడా చూపిస్తాను. ఒక పత్తి చెట్టు వేసుకుంటే మనకు ఇంట్లో ఎప్పుడన్నా పండగలప్పుడు బాగా మంచిగా యూజ్ అవుతుంది. ప్రతిసారి కొనాలంటే కుదరదు కదా. ఇది పత్తికాయ. గుమ్మడి చెట్టే ఇది అండి. దీనికి ఏం చేయాలో మరి అర్థం అవ్వట్లేదు. పిందెలేమో చాలా ఉన్నాయి. ఇదిగో చూసారు కదా, అట్లా ఆ సైజుకి ఇంకొంచెం వచ్చేసి రాలిపోతున్నాయి పిందెలు అయితే ఈ గుమ్మడి చెట్టుకు. పిందెలు మాత్రం చెప్పలేనన్న ఈ గుమ్మడి చెట్టుకి. నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కుడు జాతికి చెందిన ఒకటి చిక్కుడు చెట్టే. నేల చిక్కుడులు ఇవి, నేలపైన కాస్తాయి, పెద్ద తీగలు పోవు. బెండలు ఇవి గూగు బెండ అంటారు మా సైడ్, నాటు బెండ ఇవి బెండకాయల్లో. ఇవన్నీ వచ్చేసి గూగు బెండ చెట్లే. వీటి కింద ఇది వచ్చేసి కీరా చెట్టు. మనం కీర తింటాం కదా, కీరా దోశ, కీరా చెట్టు ఒకే ఒక కాయ కాసింది ఫస్ట్ కాపులో. ఇంకా ఇప్పటికైతే పూత ఉంది. నెక్స్ట్ పిందెలు పడతాయి లేదో మరి, సీజన్ అయిపోయింది కదా, చూడాలి. ఈ పప్పాయ చెట్టు, వంకాయ చెట్టు ఉంది దాని పక్కన. ఇది వామింటాకు మనకి న్యాచురల్ ఒక ఆయుర్వేద మొక్క అంట. దీంట్లో టైప్స్ ఉంటాయి, ఇది ఏ టైప్ నాకు తెలియదు. కలర్స్ బట్టి చెప్తారంట దేనికి యూజ్ అవుతుంది అనేది. చిక్కుడు చెట్టు, మాచుపత్రి, మన పూలల్లో మంచి స్మెల్ వస్తుంది. ఇది దేవుని కట్టె పూలల్లో కానీ మనకు కానీ యూజ్ చేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది. ఇవి చిన్న మిరపకాయలు చూసారు కదా, చిన్నవి. ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంట్లోనే, ఇవి బ్యాక్ సైడ్ మన పెరట్లో కాసినవి. సో స్టార్టింగ్ మనం ఇప్పటికి ఏమేమి కోసుకున్నామండి, పచ్చిమిర్చి కోసాము, వంకాయలు కోసినాం. వంకాయలు 2-3 రకాలు ఉన్నాయి కదా, అవి కోసేసాము. ఇంకా తోటకూర, ఇంకా 2 రకాల ఆకుకూరలు ఉన్నాయి కొయ్యాల్సినవి. వీటికి ఇప్పటికి వీడియో లెంత్ అయిపోతుందండి, ఇప్పటివరకే తీసాను. వీడియో అనేది చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.